ప్రైజ్ తలాడందరికీ. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంటండి. భక్తుడైన దావీదుకారుడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంటుందో ఆయన యందు భయభక్తులు గల వారి కృప కూడా అంత అధికముగా ఉంటుందండి. అంటే ఎంత ఉన్నతముగా భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు మనల్ని కూడా అంత ఉన్నతమైన కృపతో ఉంచాడు మనల్ని. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కూడా అంత అధికముగా ఉంటుంది. చూడండి, భక్తులు ఎంత భయభక్తి కలిగి ఉన్నారు. దావీదు భక్తుడు, దానియేలు, యోబు భక్తుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎంత భయము భక్తి కలిగి ఉన్నారు. ఆయన కృప కూడా వాళ్ళు ఎంత భయం భక్తి కలిగి ఉన్నారు. ఆయన కృప కూడా అంతే అధికముగా ఉంచిండు. ఆకాశాన్ని భూమిని ఎంత ఉన్నతముగా సృజించిన దేవుడు మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మనల్ని ఎన్నడూ విడిచిపోదు. సమస్యలు బాధలు అనేది ఎప్పుడు ఉండేయండి. అందులో నుంచి మనకు ఒక పాఠాన్ని నేర్పుతాడు. సమస్యల నుంచి, బాధల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి మనకు ఒక పాఠాన్ని దేవుడు నేర్పుతాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మన ధర్మం. కాబట్టి ఆయన కృప మనకి కావాలి. కాబట్టి మనం భయం భక్తి కలిగి ఉండాలి. ఆమేన్.